ఈ వాక్యాన్ని వీక్షిస్తున్న సహోదరి సహోదరులందరికీ క్రీస్తు పేరట వందనములు. ఈరోజు వాక్యం ద్వారా దేవుడు మనతో చెప్తున్న మాట, ఎవడను వెలుపలికి పోకుండాను లోపలికి రాకుండాను యెరికో పట్టణ ద్వారము గట్టిగా మూసివేయబడిను. యెహోషువ గ్రంథము 6వ అధ్యాయము 1వ వచనము. యెరికో పట్టణాన్ని జయించడానికి దేవుడు సహాయం చేశాడు. కానీ ఈ యెరికో పట్టణం నుండి మనం ఒక మంచి విషయాన్ని నేర్చుకోవచ్చు. యెరికో చుట్టూ 2 పెద్ద గోడలు లోపల బయట ఉండేవి. వాటి మధ్య కొంచెం గ్యాప్ ఉండేది. అవి పొడవే కాదు, 6 నుండి 12 అడుగుల మందం వెడల్పు కూడా ఉండేవి. బలమైన గేటు, ఎత్తైన కొండలపై ఇల్లుళ్ళు ఉండేవి. అందుకే ఆ పట్టణాన్ని ఎవరు జయించలేకపోయేవారు. అలానే నీవు నేను కూడా దేవుని పట్టణంగా ఉన్నాం. మన మీదకి సాతానుగాడు దాడి చేయకుండా మన చుట్టూ యెరికో గోడల వంటి బలమైన వాటిని నిర్మించుకోవాలి. అదే దేవుని వాక్యం, అదే దేవునితో సహవాసం, దేవుని ఆజ్ఞలను గైకొని వాటిని అనుసరించడం. ఒకవేళ సాతానుగాడు నీ మీద దాడి చేసినా యోబు వలె, యోసేపు వలె నిలబడగలిగేంత విశ్వాసపు గోడ నీ చుట్టూ ఉండాలి. మర్చిపోకు. ఈ చిన్న సువార్త పరిచర్యలో మీ సహోదరులు. గాడ్ బ్లెస్ యూ. ఆమెన్.